నూతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. గడిచిన క్షణం వరకు తండ్రి నన్ను మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు మీకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి మేము వచ్చాం ప్రభా. నీ వాక్యం ద్వారా నాతోను, మాతోను, మా అందరితోనూ మీరు మాట్లాడండి. స్థానిక బిడ్డలతోనూ, అలాగే యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచండి అయ్యా. నీ ధర్మశాస్త్ర గ్రంథ సంగతులు మేము గ్రహించినట్లు మా కన్నులు తెరువుము అని ప్రార్థించిన భక్తుని వలె అయా, నీ యొక్క వాక్యములో ఉన్నటువంటి సంగతులు గ్రహించినట్లుగా మా కన్నులు తెరచేయండి. బిలాము కన్నులు తెరిచారు తండ్రి అయ్యా, హాగరు కన్నులు తెరిచారు, ఎలీషా వెనక ఉన్న పనివాని కన్నులు తెరిచారు తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది మూయబడిన వారి నేత్రాలు తెరవబడ్డాయి. కృపగల దేవా, దయగలిగిన తండ్రి, నీ సువార్త ప్రకాశమానము అనేకులకు ప్రకాశింపకున్నట్లు యుగ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గురుడితనం కలుగజేస్తుందని లేఖనం సెలవిస్తుంది. గురుడితనముగా ఉంటే అయా ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించలేం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న లేఖనాలను మేము గ్రహించలేం, గమనించలేం. కాబట్టి తండ్రి, కృపగలిగిన దేవా, మనోనేత్రాలు తెరవచ్చేయండి. బాహ్య నేత్రాలతో కాక మనోనేత్రాలతో తండ్రి నీ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఉన్న సంగతులను గ్రహించినట్లుగా సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా శుభవార్త 18వ అధ్యాయము. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనం నుండి కొన్ని విషయాలు చదువుతాను, దయచేసి శ్రద్ధగా ఆలకించండి. తామే నీతిమంతులని తమ్ము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను చేతిలోనే తీసేయమని చెప్పండి, వాక్యం వినమని చెప్పండి. ఈ సుంకరి వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియు చెప్పాను. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. చదువుకున్నటువంటి పుస్తకము లూకా శుభవార్త, చదువుకున్నటువంటి సందర్భం లూకా శుభవార్త 18వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం దాకా చదువుకున్నాం. ఈ చదవబడినటువంటి వచనాల్లో మనం గమనించినట్లయితే ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. వారు ఎవరని కూడా వాక్యం తెలియజేస్తుంది. వారిలో ఒకరు సుంకరి, ఒకరు పరిసయుడు. ఈ పరిసయులు ఏం చేస్తారంటే దేవునికి భక్తి చేస్తారు. మరి సుంకరులు ఏం చేస్తారంటే వాళ్లను పాపులుగా ఎంచడం జరిగింది. వాస్తవాన్ని గమనించాలి. దేవునికి లేఖనం సెలవిస్తుంది, అందరూ పాపులే, అందరూ పాపులే, నీతిమంతుడు ఒకడనూ లేడు, అందరూ పాపులే. దేవుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని లేఖనం సెలవిస్తుంది. కానీ ఈ పరిసయ్యుల దృష్టికి ఏమని ఆలోచన ఉంటుందంటే సుంకరులందరూ కూడా పాపులు, ఈ పరిసయ్యులందరూ కూడా నీతిమంతులు. అంటే భక్తి చేసే వాళ్ళందరూ నీతిమంతులు, భక్తి చేయని వాళ్ళందరూ అనీతిమంతులు. లేకపోతే తామే నీతిమంతులు, మిగిలిన వారందరూ నీతిమంతులు. తామే గొప్పోళ్ళు, తామే మంచోళ్ళు, తామే దేవుని దృష్టికి నీతిమంతులు. స్టార్టింగ్ లో కూడా ఇదే మాట రాయబడింది, తామే నీతిమంతులని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరిస్తున్నారంటండి. అలాంటి వారి కోసమే యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉపమానాన్ని తెలియజేశారు. కాబట్టి గమనించాలి, మనుషుల దృష్టిలో ఒకవేళ కొంతమంది పాపులుగా కనిపించవచ్చు, తమకు తాము నీతిమంతులుగా కనిపించవచ్చు. కానీ దేవుని దృష్టికి అందరూ పాపం చేసిన వాళ్లే అనే విషయాన్ని మనం గమనించాలి. సరే, సబ్జెక్ట్ అది కాదు, కానీ ఈరోజు మన అంశం ఏంటంటే సుంకరి ప్రార్థన.
గత కొన్ని శనివారాలుగా మనం ప్రార్థన అంశాల గురించి మనం వింటూ వస్తున్నాం. కన్నీటి ప్రార్థన, విసుగక చేయు ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇలా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది. ఈరోజు సుంకరి ప్రార్థన. ఏంటండి ఈ సుంకరి ప్రార్థనలో ఉన్న ప్రత్యేకత ఏంటని ఆలోచన చేస్తే, ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి తాను హెచ్చించుకుని ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి అనే వ్యక్తి మాత్రం తగ్గించుకుని ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, ఎవరు చేసినా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అందుకని భక్తులు ఈ మాట తెలియజేశారు, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు. ఎందుకంటే ఈ రోజున అనేక మంది మందిరాలకు వెళ్తున్నారు, గుళ్ళకు వెళ్తున్నారు, లేదా ఆయా స్థలాలకు వెళ్తున్నారు, దేవుణ్ణి స్మరిస్తున్నారు, దేవునికి తమ మనవులు తెలియజేస్తున్నారు. ఎందుకంటే దేవుడు అనే వ్యక్తి మన ప్రార్థనను, మన మొర్రను, మన విన్నపాలను, మన యొక్క సంగతి ప్రతి దాన్ని కూడా ఆయన గ్రహించేటటువంటి దేవుడు, మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు వాళ్ళు తమకు నచ్చినటువంటి నమ్మకం బట్టి వాళ్ళు నమ్ముకున్నటువంటి దైవానికి ప్రార్థనలు లేదా యజ్ఞాలు లేదా హోమాలు లేదా ప్రార్థనలు, యాచనలు తెలియజేస్తారు, సమర్పిస్తారు. కాబట్టి ప్రార్థన ఆలకించే దేవుడు అందరి ప్రార్థన ఆలకిస్తాడా అంటే అందరి ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ఎవరి ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తాడు అంటే ఎవరైతే తగ్గించుకుని ప్రార్థన చేస్తారో, తమ్మును తాము ఎవరైతే ఒరిజినల్గా తమ యొక్క నిజమైనటువంటి తత్వాన్ని ఎవరైతే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటారో వాళ్ళ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఏమో తను నీతిమంతుడుగా కనబరుచుకుంటున్నాడు. మరొక వ్యక్తి ఏమో, అయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నేను అర్హుని కాదు, పాత్రుని కాదు, నేను పాపినైన నన్ను కరుణించుమని గుండె కొట్టుకుంటా కేకలు వేశాడంట. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేసినా ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే దేవుని కనికరం పొందుకోవడం కోసమే ప్రార్థన, దేవుని కృపను పొందుకోవడం కోసమే ప్రార్థన, దేవుని మహిమను పొందుకోవడం కోసమే ప్రార్థన, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవడం కోసమే ప్రార్థన. ఏమంటే దేవుని యొక్క కృపకు పాత్రులు కావాలి అనడం కోసమే ప్రార్థన. ఎవరు ప్రార్థన చేసినా దేవుని కనికరం మన మీద ఉంటే మనం దీవించబడతాం, దేవుని కృప మన పట్ల ఉంటే మనం క్షేమం కలిగి ఉంటాం. కాబట్టి దేవుడు మన పక్షంగా ఉండాలి, దేవుడు తన హస్తం మనకు తోడుగా ఉంచాలి, మనం ఎక్కడికి వెళ్ళినా దేవుని కృప మనకు తోడుగా ఉండాలి అనే ఆశ కలిగి, ఆసక్తి కలిగి, దేవుని పట్ల భయభక్తులు కలిగినటువంటి వారు దేవునికి ప్రార్థన చేస్తారు. సరే, అయితే మరి ఈరోజు మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే ప్రార్థన అందరూ చేస్తారు, కానీ యథార్థంగా కొంతమంది ప్రార్థన చేస్తారు. యథార్థంగా అని నేను ఎందుకన్నానంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారే యథార్థవంతులు, అంతే కదండి. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేవారే యథార్థవంతులు. ఈ మాట చెప్పాలి ఖచ్చితంగా. సామెతల గ్రంథంలో ఈ మాట ఉంటుంది, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటండి. అంటే ఇద్దరు, ఇక్కడ నేను చెప్పినటువంటి అంశంలో ఇద్దరు ప్రార్థన చేస్తున్నారు, ఒకడు సుంకరి, ఒకడేమో పరిసయ్యుడు. వీళ్ళిద్దరి ప్రార్థన యథార్థంగా, అంటే వీళ్ళిద్దరి ప్రార్థనలో ఒకరి ప్రార్థన యథార్థంగా ఉంది, మరొకరి ప్రార్థన యథార్థంగా లేదు. ఒక వ్యక్తి పరిసయ్యుడు, మొట్టమొదటి వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడు, నేను నీతిమంతుణ్ణి, నేను వారానికి 2-3 మార్లు ఉపవాసం ఉంటాను, నేను నా కష్టార్జితుల్లో 10వ భాగం చెల్లిస్తాను అని తను చేసేటటువంటి భక్తి కార్యాలన్నీ తెలియజేసుకుంటున్నాడు, హెచ్చించుకుంటున్నాడు, తను హెచ్చించుకుంటున్నాడు. మనం చేసేటటువంటి ప్రార్థనలు ఎక్కడ కూడా హెచ్చింపు స్వభావం అనేది కనబడకూడదు. మరి బైబిల్ మిషన్ ఏమండి, మొంగమూరి దేవదాసయ్య గారు చెప్పిన మాట ఏంటంటే, భక్తులలోనూ పాపమును, ఆ పాపం గర్వం అనే పాపం అని అన్నారు. ఆయన అనుభవపూర్వకంగా చెప్పిన మాట అది. భక్తుల్లో కూడా పాపం ఉంటుందంట, భక్తుల్లో కూడా పాపం ఉంటుంది. ఏంటి ఆ పాపం? గర్వం అనే పాపం. ఏంటంటే ఆ గర్వం? లోకంలో ఉన్న లోకస్తులకైతే నాకు ధనం ఉందని గర్వం, నాకు బంగారం ఉందని గర్వం, నాకు మేడమెద్దులు ఉన్నాయనే గర్వం. మరి భక్తుల్లో ఉన్న గర్వం ఏంటండి? ఉందని గర్వం కాదు, నేను ఇంత ప్రార్థన చేస్తాననే గర్వం, నేను ఇంత బాగా పాటలు పాడుతున్నాననే గర్వం, నేను ఇంత బాగా ఉపవాసం ఉంటున్నాననే గర్వం, నేను ఇంత బాగా కానుకలు ఇస్తున్నాననే గర్వం. కాబట్టి గమనించాలి, ఏదైనా గర్వమే. దేవుడు ఏమంటాడంటే గర్విష్ఠులతో, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. దేవుడే విరోధి అయితే మన పరిస్థితి ఏంటి చెప్పండి? అందుకనే దైవజనుల అనుభవపూర్వకం చెప్పే మాట ఏంటంటే, దీనుడిగా వస్తే దీవించబడతావు,
దీనుడిగా వస్తే దీవించబడతావు అనే వాక్యం ఇక్కడ చెప్పబడినటువంటి సందర్భంలో ఇద్దరు వ్యక్తులు దేవుని మందిరానికి వెళ్ళారు. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరేమో దీనత్వంతో వచ్చారు, మరొకరేమో గర్వంతో వచ్చారు. ఏంటంటే ఆ గర్వం? నేను భక్తి చేస్తున్నాననే గర్వం, నేను గాక ప్రార్థన చేస్తున్నాను, నేను గాక ఇస్తున్నాను అనేటటువంటి గర్వం. కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మీలో ఎవరు గర్వస్తులు లేరు, దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. కానీ ఒకవేళ ఈ మాటలు వింటున్న యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారు కావచ్చు, ఒకవేళ ఎవరిలోనైనా నేను కాబట్టి ఇంత ఇస్తున్నాను, నేనే కాబట్టి ఇస్తున్నాను, ఎవరో నేనే కాబట్టి చేస్తున్నాను, నేనే కాబట్టి ఇదంతా చేస్తున్నాను, నా వల్ల ఇదంతా అనేటటువంటి అహంకారంతో గర్వంతో కూడినటువంటి భక్తి ఎవరైనా చేస్తే గనుక తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే హెచ్చింపుతో కూడిన ప్రార్థన దేవుడు వింటాడేమో కానీ జవాబు రాదు. ఆ ప్రార్థనకు ఉపయోగం ఉండదు, ఆ ప్రార్థనకి సమాధానం రాదు. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేశారండి. ఎవరు కనికరంతో తిరిగి వెళ్ళారు? తగ్గించుకుని ఎవరైతే ప్రార్థన చేశారో వాళ్ళే కనికరంతో తిరిగి వెళ్ళారు, వాళ్ళే కనికరించబడ్డారు. ఆ సొంకరే కనికరింపబడి తిరిగి వెళ్ళాడు తప్ప పరిశుడు మాత్రం ఎలా వచ్చాడు అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. దేవుని మందిరానికి మనం ఎలా వచ్చామో అలా తిరిగి వెళ్ళిపోతే ఉపయోగం ఏంటండి? యేసన్న గారు అంటారు, మనం ప్రార్థించే ప్రతిసారి మనలో ఉన్నటువంటి ప్రతి అవిధేయత సిలువుకు అప్పగించేయాలంటండి. సిలువుపై వేలాడుతున్నటువంటి యేసయ్యలో ఉన్న విధేయత మనం పొందుకోవాలంట. అంటే ప్రార్థించే ప్రతిసారి మనలో ఒక మార్పు కనిపించాలి. ఏంటండి ఎన్నిసార్లు మారుతానంటే ప్రతిదినం మారాలండి. ప్రతిదినం ఒకసారి మారు మనసు పొందేసామంటే కాదు. ఏదో ఒక విషయంలో అవకతవకలు, పొరపాట్లు, అవిధేయతలు అనేవి మనలో కనిపిస్తూనే ఉంటాయి. మనం బ్రతుకున్నంత వరకు ఏవో ఒకటి కనిపిస్తూనే ఉంటాయి. కాబట్టి ప్రార్థించే ప్రతిసారి మనం తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థించాలి అనేటటువంటి మాటను ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సొంకరి ప్రార్థన తగ్గించుకుని చేసిన ప్రార్థన. మనం కూడా తగ్గించుకుని ప్రార్థన చేస్తే తప్పక దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. సుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుము ప్రభువా. సుంకరి ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థనను వినుము ప్రభువా. నేర్పుము ఆ ప్రార్థన దేవా, నేర్పుము ఆ ప్రార్థన. ప్రార్థన నేర్పుమయ్యా పరమ తండ్రి, నీ ప్రార్థన నేర్పుమయ్యా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని సన్నిధికి ప్రార్థన చేయడానికి వచ్చిన మనం ఎలా ప్రార్థించాలనే విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ప్రార్థించారు. ఒక వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలేదు, మరొక వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. చూడండి, తగ్గింపుతో చేసిన ప్రార్థన. పరిశుద్ధ గ్రంథంలో సుంకరి మాత్రమే కాదు, చాలా మంది తగ్గించుకున్నారు. కొంతమంది ఏమంటారంటే ఉన్న వాళ్ళకే పొగరెక్కువ, డబ్బున్న వాళ్ళకే గర్వం ఎక్కువ అంటారు. కానీ ఆ మాట అందరికీ ఆపాదించకూడదండి. డబ్బున్న వాళ్ళు, బంగారం ఉన్నవాళ్ళు, మేడమిద్దులు ఉన్నవాళ్ళు, కోట్లకి పడగిప్పిన వాళ్ళు కూడా దీనత్వం, సాత్వికం కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము ధనవంతుడే కదండి. అబ్రహాము ధనవంతుడే. అబ్రహామును దేవుడు పిలవకముందే అబ్రహాము ధనవంతుడు. మరి అబ్రహాము దేవుని పిలుపుకు లోబడలేదా? విధేయత కలిగి జీవించలేదా? గొప్ప ధనవంతుడైనటువంటి అబ్రహాము దేవుని సన్నిధిలో నిలవబడి ప్రార్థన చేస్తున్నప్పుడు తన్ను తాను ఏ విధంగా పోల్చుకున్నాడు చూడండి. ఆదికాండ గ్రంథము 18వ అధ్యాయము 27వ వచనం స్పష్టంగా. ఆదికాండము 18వ అధ్యాయము. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైనా నేను ప్రభుతో తెగించుచున్నాను. ప్రభుతో మాట్లాడడం అంటే ప్రార్థన. ఇప్పుడు మనందరం ఎందుకు వచ్చాం ఇక్కడికి? దేవునితో మాట్లాడడానికి వచ్చాం. మనం మాట్లాడితే ప్రార్థన, దేవుడు మాట్లాడితే వాక్యం. ఇప్పుడు అబ్రహాము దేవునితో మాట్లాడుతున్నాడు అంటే అబ్రహాము దేవునికి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్న అబ్రహాము తన్ను తాను ఏ విధంగా పోల్చుకున్నాడు చెప్పండి? దుమ్ముని, ధూళిని అంటున్నాడు అండి. ఒక గొప్ప ధనవంతుడైనటువంటి అబ్రహాము నాకెంత ధనం ఉంటే ఏంటి, ఏదైనా ఒక రోజున నేను మట్టిలో కలవాల్సిందే, ఏదైనా ఒక రోజున నేను మట్టిలో నుంచి వచ్చాను, మట్టిలో కలిసిపోవలసిందే అనే విచక్షణ, జ్ఞానము, ఆలోచన, వివేకము కలిగిన వాడు అబ్రహాం. ఎంత గొప్పవాళ్ళమైనా ఈ ఆకాశానికి ఉట్టిగట్టేసుకుని వేలాడుతామా ఏంటని ఒకసారి ఆలోచన చేయాలి మనం. అంతే కదండి.
అబ్రహాము యొక్క తలంపు ఏంటంటే దేవుని సన్నిధిలో నిలబడి, నేను దుమ్మునయ్యా, ధూళిని, నీ కృప వల్ల నేనేదో నీ సన్నిధిలో నిలబడి ప్రార్థన చేస్తానే తప్ప నేనే పాటి వాడిని. ఒకసారి దావీదు గారు దేవుని మందిలో కూర్చుని ఈ మాట మాట్లాడారు. ఏంటంటే, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడినయ్యా, నా కుటుంబం ఏ పాటిదయ్యా. రాజుగారై ఉండి దావీదు గారు దేవుని సన్నిధిలో పలికిన మాట అండి అది. ఇంతగా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని, నేను ఎంతటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది. రాజుల సహితం తగ్గింపు కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఒకవేళ గర్వంతో అహంకారంతో నేను కాబట్టి ప్రార్థన చేస్తున్నా, నేను కాబట్టి అని, నేను అనేదే గర్వం అండి. నేను, నాది అనేది గర్వం. గర్విష్ఠులు ఎంతో మంది పడద్రోయబడ్డారు. ది గ్రేట్ బబులోను మహాసామ్రాజ్యానికి మహారాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒకసారి తన నగరం మీద నిలబడి తన ప్రాంతం అంతటిని కూడా, తన పట్టణాన్ని అంతటిని కూడా చూసుకుని గర్వానికి చోటిచ్చాడు. ఇదంతా నా శక్తి కదా, నా బలం కదా అనుకున్నాడు. వెంటనే ఆకాశం నుంచి స్వరం ఒకటి వచ్చింది. దేవుడు తన స్వరంతో నెబుకద్నెజరుతో మాట్లాడాడు. ఇదిగో రాజా, నీ గర్వమని విర్రవీగిపోతున్నావు కదా, నీ ప్రజలే నిన్ను తరిమేస్తారు. ఆ స్వరం వచ్చిందో లేదో వెంటనే గమనించాలి. పిచ్చి పట్టిన వాడు ప్రవర్తించాడు. తన ప్రజలే తనను రాజ్యంలోంచి తోలేశారు, రాళ్లు పెట్టుకొని తరిమేశారు. ఏంటంటే అతను ఏం తప్పు చేశాడు? ఏం తప్పు చేయలేదండి. నా అనుకున్నాడు అంతే. ఒక్క అక్షరం నా శక్తి, నా బలం, నా జ్ఞానం. చాలామంది ఈ రోజున సంపాదించిన సంపాదనను బట్టి కానివ్వండి, ఉన్న ఇల్లు వాకిలను బట్టి కానివ్వండి, ఉన్నటువంటి అందచందాలను బట్టి కానివ్వండి, ధనబంగారాలను బట్టి కానివ్వండి, అహంకారం పొందుతూ ఉంటారు, గర్విష్ఠులు అవుతూ ఉంటారు. అలాంటి గర్విష్ఠులు పడద్రోయబడతారని లేఖనమే సెలవిస్తుందండి. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. వెచ్చించబడ్డానికి ముందు వినయ మనసు నడుచున్నాను వాక్యం చెప్తుంది. ఇక్కడ పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ప్రార్థన ఆలకించట్లా. సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకని? సుంకరి తను తగ్గించుకుంటున్నాడు. తన యొక్క తత్వం అంటే తన యొక్క మనస్తత్వం అంతా దేవుని సన్నిధిలో పెట్టేశాడు. ఏది కూడా దాపరికం అనేది లేదు. అయ్యా నేను పాపిని ఒకే ఒక మాట తేల్చేశాడు అంతే. నేనేమేం పాపం, నేను ఆ తప్పు చేసి నీ తప్పు ఇవన్నీ చెప్పలేదు, కానీ నేను పాపిని. ఆకాశము తట్టు కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రుని. ఎందుకని? ఆకాశమందు ఆసీనుడగు వాడు మాట్లాడుచున్నాడు అని వాక్యం చెప్తుంది కదా. ఆకాశమందు పైన దేవుడు ఉన్నాడు కాబట్టి ఆకాశము తట్టు కన్నులెత్తి చూడడానికి కూడా నేను పాత్రుని, పాపినైనా నన్ను కరుణించు, నేను పాపిని. తన యొక్క స్వభావాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడండి. యెఫ్తా అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళే ముందు యెఫ్తా యెహోవా సన్నిధిలోకి వెళ్ళి అక్కడ భలే ఆ మాట నాకు నచ్చుద్ది. యెహోవా సన్నిధిలో యెఫ్తా తన సంగతి అంతా విన్నవించుకున్నాడంట. మనం హృదయంలో ఒకటి పెట్టుకుని పైకొకటి మాట్లాడితే, పైకొకటి ప్రార్థన చేస్తే దేవుడికి తెలియదా అండి? మనం చేసే ప్రార్థన స్వార్థంతో చేస్తున్నామా, లేదా అక్కరతో చేస్తున్నామా, బాధతో చేస్తున్నామా, వేదనతో చేస్తున్నామా? ప్రార్థన దేవునికి తెలియదండి. అన్న అయితే దేవుని సన్నిధిలోకి వచ్చి ఒకటే ఏడుపు, మాటలతో కూడిన ప్రార్థన కాదది, వేదనతో కూడిన ప్రార్థన. ఎక్కెక్కి ఏడుస్తుంది. ఆ వేదనతో కూడిన ప్రార్థన విన్న దైవజనుడికి అర్థం కాల. ఏంటమ్మాయి తాగొచ్చావా? మనుషులకి అర్థం కావు కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు. కానీ దేవుడు అంతరంద్రములను పరిశీలించేవాడు కదా. ఆమె ఎందుకు ప్రార్థన చేస్తుందో, ఎందుకు ఆమె కన్నీరు మున్నీరు అవుతుందో, ఎందుకు ఆమె నీళ్లు కుమ్మరించి యెహోవా సన్నిధిలో ఆమె ప్రార్థన చేస్తుందో దేవుడికి తెలుసు కదా. ఒకవేళ మన బాధ, మన పరిస్థితులు, మన వాతావరణం మనుషులకు తెలియకపోవచ్చు, మనుషులు మనల్ని గుర్తుపట్టకపోవచ్చు, మనుషులు మనల్ని గమనించకపోవచ్చు. కానీ జీవము కలిగిన దేవుడు మన ఆర్తనాదం కూడా ఆయన ఆలకించే దేవుడు. కాబట్టి ఇందు మూలంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రార్థన మనం చేసేటప్పుడు ఎలా చేస్తున్నాం? తగ్గింపుతో ప్రార్థన చేస్తున్నామా, హెచ్చింపుతో కూడిన ప్రార్థన చేస్తున్నామా? తగ్గింపుతో కూడి ప్రార్థన చేస్తే దేవుడు ఏమంటాడు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 7వ అధ్యాయం 14 వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు అదిగో తమ్మును తాము తగ్గించుకుని, అది ఇప్పుడు మనం ఏం చేయాలండి? తగ్గించుకుని ప్రార్థన చేయాలండి. తగ్గింపులోనే ఉంది గొప్ప స్వభావం. యేసుప్రభుల వారే చెప్పారండి ఈ మాట మనం చదువుకునే సందర్భంలో. తగ్గించుకున్న వాళ్ళు ఏమవుతారంట? హెచ్చింపబడతారంట. హెచ్చించుకున్న వాళ్ళు తగ్గించబడతారు. అక్కడ పరిసయ్యుడు తగ్గించబడ్డాడు, సుంకరి హెచ్చించబడ్డాడు. గమనించాలి. తర్వాత చూడండి, తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదికి అదిగో తమ చెడు మార్గములను విడిచిన ఎడల
ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. చాలా మంది దేవుని యొక్క కృప పొందుకోలేకపోతున్నారు, ఆరోగ్యాన్ని పొందుకోలేకపోతున్నారు, దేవుని కృపను పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటంటే తగ్గించుకుని ప్రార్థన చేయలేకపోతున్నారు. వాళ్ళు తమ పాపాలు ఒప్పుకుని విడిచిపెట్టలేకపోతున్నారు. కొంతమంది ఒప్పుకుంటారండి కానీ విడిచిపెట్టరండి. ఒప్పుకుంటే ఏం ఉపయోగం? ఒప్పుకుంటే ఏం ఉపయోగం లేదు. దేవుని సందుకు వచ్చి ఒప్పేసుకుని మళ్ళీ దేవుని బయటికి వెళ్ళిపోయి మరలా కుక్కతన వాంతికి తిరిగినట్లుగా, కడగబడిన పంది బుర్రలో దొరినట్లుగా పాపాలు చేసుకుంటూ వెళ్తే అది కూడా ప్రార్థన దేవునికి ఇంపుగా ఉండదు అనే విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము గారు తగ్గించుకుని ప్రార్థన చేశాడు. అబ్రహాము గారి ప్రార్థన అంగీకరించబడిందా లేదా మీరు చెప్పాలి. అంగీకరించబడింది. నాశనానికి దగ్గరలో ఉన్నటువంటి తన సహోదరుని కుమారుడైన లోతు సొదొమ గొమొర్రా నుంచి తప్పించబడ్డాడు. ఒక మాట, ఒక ప్రాంతం ఉంది, మా ప్రాంతం పేరు చెప్పకూడదు ఎందుకంటే నెగిటివ్ మాట్లాడుతున్నప్పుడు చెప్పకూడదు. ఏదో ఒక ప్రాంతం ఉందండి. ఆ ప్రాంతంలో ఉన్న చెట్లు, ఆ ప్రాంతంలో ఉన్న ఇల్లు మొత్తం అన్ని తగలబడిపోయినాయి, బూడిదైపోయినాయి. అంత భయంకరమైనటువంటి బాంబ్ బ్లాస్టో లేకపోతే ఫైర్ యాక్సిడెంటో జరిగినప్పుడు ఒక్కళ్ళైనా తప్పించుకోవటం సాధ్యం అంటారా? సాధ్యం కాదు. అమెరికాలో ఏదంటే ఒక ప్రాంతం తగలబడిపోయింది కదా మొన్న ఈ మధ్యనే, ఏదో ఒక ప్రాంతం, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. అక్కడ కూడా ఒక అద్భుతమైన రీతిలో, ఆశ్చర్యకరమైన రీతిలో యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన ఒక కుటుంబం ఇల్లు కానీ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరికి ఎలాంటి అపాయం కలగలేదంటే నేటికి కూడా అలాంటి సాక్ష్యం. నేను అంటాను, సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని దేవుడే అగ్నిగంధకాలు కురిపించి ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా నాశనం చేశాడు కదా. నాశనం చేసినప్పుడు ఎందుకంటే లోతు ఆ ప్రాంతంలో నాశనం కాలేదు, ఎందుకు ఆ అగ్నికి ఆహుతి కాలేదంటే అబ్రహాము తగ్గించుకుని దేవుని సన్నిధిలో చేసిన విజ్ఞాపన ప్రార్థన. తగ్గించుకుని చేసే ప్రార్థన దేవుడు వింటాడండి. వాళ్ళు ఎవరు అనే విషయం దేవునికి అక్కర్లా. నువ్వు క్రైస్తవుడువా, అన్యుడువా, నాస్తికుడు, నువ్వు ఎవరైనా సరే తగ్గించుకుని ప్రార్థన చేస్తే నీ రియాలిటీ అంటే నీ నిజ స్వరూపం ఏంటో దేవుని సన్నిధిలో ఒప్పేసుకో. మనుషుల దగ్గర ఒప్పుకోవద్దు. మనుషుల దగ్గర ఒప్పేసుకుంటే చులకనైపోతాం, మళ్ళీ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తారు. మన నిజస్వరూపం మనుషుల దగ్గర ఒప్పుకోమని నేను చెప్పట్లేదు, దేవుని దగ్గర ఒప్పుకోవాలి. శంకరి దేవుని సన్నిధిలో నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు కాబట్టి కనికరించబడ్డాడు. కానీ మనమేమో దొంగ స్వభావం అంతా గుండెల్లో పెట్టేసుకుని, మన అబద్ధపు స్వభావాలని లోపల హృదయంలో పెట్టేసుకుని, మన పాప స్వభావం అంతా హృదయంలో పెట్టేసుకుని పైకి ప్రభువా నిన్ను నమ్ముకున్న కానించి నేను ఏ తప్పు చేయలేదు ప్రభువా, నేను నీతిమంతుని ప్రభువా, సేవకు కూడా అపకారం నేను చేయను ప్రభువా అని ఇక్కడికి వచ్చేసి మనం గొప్పలు చెప్పేసుకుని దేవుని దగ్గర గొప్పలు చెప్పేసుకుంటే మనలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పాపాలు ఏవైతే ఉన్నాయో దేవుడికి తెలియవండి. తెలిస్తే కదా. హృదయాంతరంధ్రములను ఆయన పరిశీలించగలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇంకెవరెవరు తగ్గించుకుని ప్రార్థన చేశారు? అబ్రహాము గొప్పవాడండి. అబ్రహాము గొప్పవాడై ఉండి కూడా తగ్గించుకుని ప్రార్థన చేశాడు. తన సహోదరుని కుమారుని రక్షించుకున్నాడు అగ్నికి ఆహుతి కాకుండా. సంఖ్యాకాండము 12:3 దేవదేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు మోషే గురించి. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. ఎవరండి మోషే? ఇజ్రాయేలీల లక్షలాది మంది సైన్యాన్ని నడిపించిన మోషే ఒక గొప్ప నాయకుడు అండి. అలాంటి నాయకుడు బతిమాలుకుంటున్నాడండి. చూడండి ఎక్కడ, నిర్గమకాండం 32. నిర్గమకాండం 32. ఎందుకోసం బతిమాలుకుంటున్నాడు? ఎవరి కోసం బతిమాలుతున్నాడు ఇతను? అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలు కొనుచున్నా నేను. ఎవరి కోసం బతిమాలుతున్నాడు ఈయన? తన కోసం అండి? కాదు. తన భార్య కోసమా? కాదు. తన బిడ్డల కోసమా? కాదు. ఇజ్రాయేలుల సమాజం కోసం బతిమాలుతున్నాడు. ఇజ్రాయేలులు పాపం చేశారని ఒప్పుకుంటున్నాడు. ఇజ్రాయేలులు పాపం చేశారని ఇజ్రాయేలు ఒప్పుకుంటలేదు కానీ, లేకపోతే పశ్చాత్తపడ్డారు లేదు నాకు తెలియదు కానీ, ఇజ్రాయేలుల పక్షంగా, ఓ దేశ ప్రజల పక్షంగా, దేవుడు ఎన్నుకున్న ప్రజల పక్షంగా మోషే అనే ఒక దైవజనుడు అడ్డంగా నిలబడి, అయ్యా నీ ప్రజలు పాపం చేశారు, వాళ్ళని క్షమించు, లేకపోతే నా పేరు జీవగ్రంథం నుంచి తుడిచేయి అంటే మోషే గారు అంటే దేవుడికి ఎంత ఇష్టం. ఇష్టమైన వాళ్ళు మాట చెప్తే వింటాం కదండి. మనకు నచ్చిన వాళ్ళు మాట వింటామా? సస్యమైన దేవుడు దిగొచ్చి నేను అంతే కదా. నచ్చినోళ్ళు ఏదైనా చెప్తే వింటాం, నచ్చని వాళ్ళు ఏదైనా చెప్తే వినం. ఇక్కడ మోషే ఎందుకంటే అంత బతిమాలుకున్నాడంటే మోషే అంటే దేవునికి ఇష్టం. మోషేని గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మోషే మిక్కిలి సాత్వికుడు అంటండి.
అంటే తను తగ్గించుకునేటటువంటి వ్యక్తి మోషే. ఇజ్రాయేలు ప్రజలు ఒకసారి కాలర్ కూడా పట్టుకున్నారండి. అలాంటి ప్రజల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా పాపం చేశారయ్యా, ఇజ్రాయేల్ ప్రజలను క్షమించయ్యా, ఇందుకోసమే దేవుడు ఐగుప్తులో నుంచి ఇజ్రాయేలుని విడిపించి అరణ్యంలోకి తీసుకెళ్లి కాల్చి చంపేశాడన్న పేరు నింద నీకు వస్తుందయ్యా, నీ ప్రజలు ఒకసారి క్షమించయ్యా అని ఇజ్రాయేలు పాపాన్ని మోషే ఒప్పుకుని ప్రార్థన చేయగా ఇజ్రాయేలు బతికి బట్టగట్టేశారు. లేకపోతే ఇజ్రాయేలులందరినీ సంహరించి నాశనం చేసి మోషేను ఒక గొప్ప జనాంగంగా చేస్తానన్నాడు. మోషేతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు అడ్డు తప్పుకో, వాళ్ళందరూ చంపేసి నేను ఒక గొప్ప జనాంగంగా చేస్తాను. అదే మనం అయితే ఏం చేస్తామండి, అలాగే ప్రభు అంటాం. మనం గొప్పలం అయిపోవాలని చూస్తాం. కానీ అక్కడ మోషే తను తగ్గించుకున్నాడు, దేవుడు హెచ్చించాడు. ఇజ్రాయేలు ప్రజల కోసం తమ ఇజ్రాయేలు చేసిన పాపాన్ని ఒప్పుకుని ప్రార్థన చేశాడు. ఇజ్రాయేలు అందరూ కనికరించబడ్డారు. దేవుని కనికరం మన మీదకి రావాలంటే ఒకే ఒకటండి, తగ్గించుకుని ప్రార్థన చేయాలి. ఆరోగ్యం రావాలన్నా, ఏమంటే ఇంట్లో ఉన్న పరిస్థితులు ప్రతికూలమైన పరిస్థితులు అనుకూలపరచబడాలన్నా తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి. ఒక్క దేవుని సన్నిధిలో తగ్గింపు స్వభావం కలిగి ఉంటే సరిపోతుందండి? కాదు. పెద్దవారికి లోబడి ఉండి వాక్యం చెప్తుందా లేదా? అన్ని విషయాలు చెప్తున్నాయి వాక్యం. ఎవరెవరి దగ్గర ఎలా ఉండాలి, ఎవరెవరి దగ్గర ఎలా ప్రవర్తించాలి, ఎవరెవరి దగ్గర ఎలా ఉండకూడదు అనే ప్రతి విషయం బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి తగ్గించుకోవడం అంటే ఒక మందిరానికి వచ్చినప్పుడు దైవజనుడి దగ్గర తగ్గించుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత తిరగబడమని కాదు. మనం ఒకే బడిలో ఉండాలి. లోబడి అనే బడిలో ఉండాలి, తిరగబడి అనే బడిలో మనం ఉండకూడదు. ఏ బడిలో చదువుకోవాలన్నా మనం లోబడి అనే బడే మనం ఉండాలి, కానీ తిరగబడి అనే బళ్ళు మనం ఉండకూడదు. చూడండి దావీదు గారు ఏమన్నారు, కీర్తన 32:5. ఎవరండి దావీదు గారు? ఇజ్రాయేలులకు రెండవ రాజు అయినటువంటి మహారాజు, గొప్ప రాజు. కీర్తన 32:5. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఇప్పుడు చెప్పండి, దావీదు మహారాజు అండి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, అయ్యా నేను మంచోడిని కాబట్టి నువ్వు నన్ను హెచ్చించావు, నేను మంచోడిని కాబట్టి నాకు అవకాశం ఇచ్చావు, నేను మంచోడిని కాబట్టి యథార్థవంతుని కాబట్టి నమ్మకస్తుని కాబట్టి గొర్రెల కాపరగా ఉన్న నన్ను తీసుకెళ్లి ఇజ్రాయేలుకి రాజుగా చేసావు హెచ్చించుకున్నాడండి. హెచ్చించుకుంటలా. ఒక రాజయుండి రాజుగారు ఏమన్నారంటే, నా దోషమును కప్పుకొనక ఒప్పుకొంటిని. దావీదు మహారాజు గారు ఒక స్త్రీతో పాపం చేశారు. ఆ సంగతి దేవుడు నాతాను ప్రవక్తకి చెప్పి నాతాను ప్రవక్తని పంపిస్తే నాతాను ప్రవక్త రావటం చూసి రాజుగారు సింహాసనం నుంచి లేచి నిలబడి నాతాను గారు చెప్పిన మాటలన్నీ విని తీర్పు తీరుస్తాడు. తానే ఆ వ్యక్తిని తెలియక, అయ్యా ఆ వ్యక్తివి నీవే అన్నప్పుడు తలంచడే తప్ప ఒప్పుకున్నాడే తప్ప నాతానుని చెరసాల్లో వేసిండని అనలా. చాలామంది తమ తప్పులు తమ ఎదుటే చెప్పినప్పుడు రాజులైనటువంటి వారు, ఇజ్రాయేలు రాజులు చూస్తే అహబు వంటి వ్యక్తి, అక్కడ ఉన్నటువంటి మికాయా అనే వ్యక్తిని చెరసాల్లో వేసేస్తాడు. నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్ళి తన తప్పుని తనకి తెలియజేస్తే, నాతాను ప్రవక్త వెళ్ళి రాజు తప్పు రాజుగారికి తెలియజేస్తే రాజు ఒప్పుకున్నాడండి. కానీ ఈ రోజున మనుషుల్లో అతి భయంకరమైనటువంటి స్వభావం ఏంటంటే ఒప్పుకోకపోవటం. తప్పు చేసి తప్పును ఒప్పుకోకపోవటం, తప్పును కప్పిపెట్టుకునే ప్రయత్నం చేస్తారు. శ్యామ్జే వ్యాదాల గారు ఒక మంచి పాట రాశారు. ఏంటి ఆ పాట అంటే, తప్పుపై తప్పు చేస్తూ గొప్పగా మేకప్పులేస్తావే కుండా, తప్పుపై తప్పు చేస్తూ గొప్పగా మేకప్పులేస్తావే, కప్పలేవుగా పాపము నీవిక, కప్పలేవుగా పాపము నీకిక తప్పదుగా ఆ నరకము, నీకిక తప్పదుగా ఆ నరకము. తప్పుపై తప్పు చేస్తూ గొప్పగా మేకప్పులేస్తారు. ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని కప్పిపెట్టాలంటే ఎన్ని అబద్ధాలు ఆడాలి? 99, 100 అబద్ధాలు ఆడాలి కదా. ఎందుకంటే ఒప్పేసుకుంటే పోలా, నిజం చెప్పేస్తే ఆ క్షణమే బాధపడతాం, ఆ క్షణమే, కానీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాం. ఒక్క క్షణం అబద్ధం చెప్తే ఆ క్షణం తప్పించుకోవచ్చేమో, కానీ జీవితకాలం అంతా బాధపడతాం. నేను తప్పు చెప్పాను, నేను అబద్ధం చెప్పాను, నేను పాపం చేశాను, నేను దాచుకున్నాను. కాబట్టి గమనించాలి, దాచిపెట్టుకోవడం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ సుంకరి తన తప్పును ఒప్పుకుంటున్నాడు, నేను పాపిని అని ఒప్పుకుంటున్నాడు. కానీ పరిసయుడు మాత్రం నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఒకసారి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు పాపిని నన్ను కరుణించు ప్రభు అని మనం ప్రార్థించాలి తప్ప నేను నీతిమంతున్నయ్య అని మనం కనపరుచుకునే ప్రయత్నం ఇప్పుడు కూడా చేయకూడదు. సరే, టైం అవుతుంది కాబట్టి ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి, చెప్పి త్వరగానే నేను ముగిస్తాను. ఇప్పటి వరకు 3 వ్యక్తులు మీ ముందు ఉంచాను.
గొప్పోళ్ళండి వీళ్ళు. అబ్రహాము గొప్పోడు, మోషే గొప్పోడు, దావీదు మహారాజు గొప్పోడు. అబ్రహాము దుమ్ముని ధూళిని అన్నాడు, మోషే తను తగ్గించుకుని ఇశ్రాయేలు పక్షంగా బతిమాలాడు. దావీదు గారు దోషమును కప్పుకొనక నేను నీ ఎదుట ఒప్పుకుంటుని. బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు రాసిన కీర్తన 51 కీర్తన కూడా మీరు చూడగలిగితే, అయ్యా నేను పాపం చేశాను, నా పాపాన్ని పరిహరించు, ఇస్సోపుతో నా పాపాన్ని కడుగు, అయ్యా హిమం కంటే తెల్లగా నన్ను చెయ్యి, ఇదో నీ సన్నిధి నీ ఆత్మ నేతో నుంచి తీసేయొద్దు, నీ రక్షణానందం మరల నాకు పుట్టించు అని పశ్చాత్తాపంతో రాసిన కీర్తన అండి 51 కీర్తన. ఒప్పుకున్నాడండి దావీదు, అందుకనే దావీదు గొప్పోడయ్యాడు. చూడండి యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు మరొక వ్యక్తి గురించి చెప్తున్నాను. ఎవరి వ్యక్తి? యెషయా. పెద్ద ప్రవక్తలో ఒక ప్రవక్తగా పిలువబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన యెషయా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం. నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను. చాలండి. ఏమంటున్నాడు ఇక్కడ ప్రవక్త? అపవిత్రమైన పెదవుల గలవాడును. దేవుని ప్రత్యక్షత కనిపించింది యెషయా గారికి. దేవుని దర్శనం చూస్తున్నాడు. దేవుని దర్శనం చూసిన ఆ వ్యక్తికి భయం వేసింది. అయ్యో నేను అపవిత్రుడిని కదా, దేవుని చూశాను కదా, నేను దేవుని చూస్తే బతకలేమండి. దేవుని యొక్క స్వరూపం చూస్తే, దేవుని చూసి బతికిన నరుడు ఎప్పుడు కూడా లేడని బైబిల్ చదివిస్తుంది. ఎందుకంటే ఆయన కోటి సూర్య తేజస్సుని కంటే మించిన వెలుగులో నివాసం చేస్తున్న దేవుడు, మహిమానితుడు, మహిమతో నింపబడిన దేవుడు. ఆయన చూడాలంటే మన కన్నులు సరిపోవు. దేవుని దర్శనం చూసినటువంటి యెషయా గారు అంటారు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. చాలా మంది ఈ రోజున దేవుని మందిరానికి వస్తారు, ఈ పై పెదవులతో కూడిన ప్రార్థనలు చేస్తారు తప్ప, అయ్యా నా పెదవులను కాల్చు, నా పెదవులు అపవిత్రమైనవని ఎవరు ఒప్పుకోరండి. అందుకని మరొక భక్తుడు ఈ పాట రాశాడు, పైకి భక్తి వేషం హృదయంలో మోసం, పైకి భక్తి వేషం హృదయంలో మోసం, ఇదే ప్రభువ మా విశ్వాస జీవితం, ఇదే ప్రభువ మా విశ్వాస జీవితం. చేస్తాము జనుల ముందు ఎన్నెన్నో ప్రార్థనలు, ఆ పెదవులతోనే పలుకుతాము అసత్యాలు. ఏంటంట? ఇదే పెదవులతో ప్రార్థన చేస్తాం, ఇదే పెదవులతో పలుకుతాము అసత్యాలు. ఎంత మంచి అనుభవంతో కూడినటువంటి పాటలండి ఇవి. అందుకని యెషయా గారు తాను అపవిత్రమైన పెదవులు గలవాడని ఒప్పుకున్నాడు. వెంటనే దేవుని సముఖంలో ఒక దేవదూత, ఒక కెరూబు నిప్పు తీసుకుని వచ్చి ఆయన పెదవులకు తగిలిస్తే ఆయన పెదవులు కాల్చబడ్డాయి. అంటే ఆయన పెదవులు పవిత్రపరచబడ్డాయి. ఏంటంటే ఆ నిప్పు? వాక్యం అనే నిప్పు అండి. ఇక్కడ రాయబడింది, మాట చదవండి. నా మాట అగ్ని వంటిది కదా. అంటే కెరూబు ఒక నిప్పు తీసుకొచ్చి పెదవులకు తగిలించడం అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యం అనే నిప్పు మన పెదవులకి తగిలితే మన పెదవులు పవిత్రపరచబడతాయి. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, నిజమే ప్రభువా, పనికి మన మాటలు మాట్లాడాను, బూతులు మాట్లాడాను, వ్యర్థమైన మాటలు మాట్లాడాను, పోకిరి మాటలు మాట్లాడాను, ద్వంద్వార్థ దళిచే మాటలు మాట్లాడాను, ఇదో నా నోటిని అపవిత్రం చేసుకున్నాను అని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకుంటే ఆయన కృపా కనికరము కలిగిన వాడు కాబట్టి ఆయన మనల్ని కనికరించి మన పెదవులను పవిత్రపరిచి పరిశుద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పౌలు గారు ఎంతమందికి తెలుసు? పౌలు గారు చాలా మందికి తెలుసు. ఏమండి? పరిశుద్ధ గ్రంథంలో 13 లేదా 14 పత్రికలు రాసిన వ్యక్తి పౌలు గారు. అలాంటి వ్యక్తి పౌలు గారు ఏమంటారంటే, పాపులలో నేను ప్రధానుడును అంటారు. పాపులలో నేను ప్రధానుడును. దేవుని దర్శనం పొందుకున్న వ్యక్తి అండి. దేవుని దర్శనం పొందుకుని అసలు దేవుని కోసం అతసాక్షి చేయబడ్డాడు. శిరచ్ఛేదనం, తల తెగ నరికేశారంతే. ఆయన బైబిల్లో రాయబడలేదు కానీ చరిత్ర చెప్తున్న సత్యం ఏంటంటే, అతన్ని భూమిలో కప్పెట్టేశారంటండి. మండు వరకు భూమిలో కప్పెట్టేశారు. తల మాత్రమే పైకి ఉంది. దాన్ని ఏమంటారు? ఒక పార లాంటిది ఉంటుంది కదండి, నాగల్ లాంటిది. అలాంటి దాంతో దాన్ని చిన్న బాల్ని కొడతారు కదా, ఎట్లాగా ఫుట్బాల్ అంటారు దాన్ని. ఏ బాల్? బాస్కెట్ బాల్. చిన్న బాల్ని కొడతారు కదా, చిన్న బాల్ని కొడితే దాంట్లోకి ఆ హోల్లోకి వెళ్ళిపడుతుంది కదా. ఆ విధంగా ఆయన తలను కొడితే ఎగిరిపడిందంటే అండి. ఆ విధంగా శిరచ్ఛేదనం చేయబడి చనిపోయాడండి. అంత గొప్ప మహానుభావుడు, మంచి దేవుని యొక్క అపోస్తులుగా పిలువబడిన వ్యక్తి ఎవరంటే ఈయనే. యేసుక్రీస్తు ప్రభువులు వారు ఎన్నుకున్న 12 మంది శిష్యుల్లో ఒకడుగా కాకపోయినా ఇతను అపోస్తుడైన పౌలు అని పిలువబడ్డాడు. అపోస్తులుడు, దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి, దేవుడు దర్శించిన వ్యక్తి, దేవుడు ఎన్నుకున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి అంటాడు, పాపులలో నేను ప్రధానుడని. కానీ మనం మనుషుల ముందు ఏం చెప్తాం?
మేము ఏ పాపం ఎరగం, మేము ఏ పాపం చెయ్యం, మేము ఏ దోషం చెయ్యం, మేము ఎవరికి అన్యాయం చేయలేదు అని మనం గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేస్తామే తప్ప దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా మన యొక్క నిజ స్వభావాన్ని, మన అంతరంగ స్వభావాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్న వాళ్ళం కాదు. యోబు గారి గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? యోబు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడని. అలాంటి యోబు గారు దేవుని సన్నిధిలో ఏమంటారు తెలుసా? నేను నీచుడను, నేనేం మాట్లాడగలను, నా నోటి మీద నా చేతిని పెట్టుకుంటాను అంటున్నాడు ఆయన. ఏమంటే ది గ్రేట్ అపోజిట్ అన్న పౌలు గారేమో పాపల్లో ప్రధానుడు అంటున్నాడు, యోబు ఏమో నేను నీచుడిని అంటున్నాడు, మోషే ఏమో తగ్గింపు స్వభావం కలిగి ఇదిగో నా పేరు తీసేయి నా ప్రార్థన వినకపోతే అని దేవుడు బతిమాలుకుంటున్నాడు, తగ్గించుకుంటున్నాడు. అబ్రహాం ఏమో దుమ్మును ధూళిని అంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళితే హిజ్కియా తగ్గించుకుని ప్రార్థన చేశాడు. తన రాజ్యం మీద తన రాజ్యం మీదకి వచ్చిన శత్రు సైన్యంతో విజయాన్ని పొందుకున్నాడు. దానియేలు ప్రార్థన చేశాడు. ఇజ్రాయేలు తిరిగి మరలా స్వస్థలానికి వెళ్ళడానికి, దేవుడి మందిరం కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇలా పరిశుద్ధ దినంలో చెప్పుకుంటూ వెళ్తే యోషియా రాజు దేవుని మాటలు విన్నప్పుడు పశ్చాత్తాపడి కన్నీళ్లు రాల్చాడు. నెమ్మది కలిగి సమాధికి వెళ్ళాడు. తన బ్రతుకు దినములన్నింటిలో అపాయము రాకుండా దేవుడు చేశాడు. ఈ రోజున ఏదైనా అపాయం నీకు రావడానికి సిద్ధంగా ఉందేమో, నీవు నేను చేసిన అవిధేయతను బట్టి, అతిక్రమను బట్టి, పాపాన్ని బట్టి ఏదైనా ఉపద్రవం మన మీదకి రాబోతుందేమో, ఏదైనా కీడు మన మీదకి రాబోతుందేమో. నేను అంటాను, మంచం చుట్టూ చీపురు గట్ట, చెప్పులు, బైబిల్, నీ గుండెల మీద బైబిల్ పెట్టుకుంటే కీడు రావటం ఆగిపోద్ది అనుకుంటే మూర్ఖత్వం. బైబిల్ గుండెల మీద పెట్టుకుంటే కీడు రాదు అంటే మూర్ఖత్వం. గుండెల మీద కాదు పెట్టుకోవాల్సింది, గుండెల్లో కదా, తల మీద కాదు మెదడులో కదా పెట్టుకోవాల్సింది. భక్తుడైన దావీదు గారు ఏమన్నారు? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకున్నాను అన్నారు. కానీ ఈనాటి క్రైస్తవులందరూ ఎక్కడ పెడుతున్నారు తెలుసా? హృదయం మీద పెడుతున్నారు, గుండె మీద పెడుతున్నారు, గుండెల్లో పెడతలా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ఈరోజు మనం నేర్చుకున్న అంశం ఏంటంటే సుంకరి ప్రార్థన. ఏంటంటే సుంకరి ప్రార్థన? తగ్గించుకుని ప్రార్థన చేశాడు, కనికరింపబడ్డాడు, సమాధానం కలిగి తిరిగి వెళ్ళాడు. సుంకరి దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసినట్టుగా ఇప్పుడు మనం కూడా దేవుని మందిరానికి వచ్చాం కదండి, మనం కూడా మోకాళ్ళుని ప్రార్థన చేద్దాం. సుంకరి ప్రార్థన చేద్దాం, పరిసైడు ప్రార్థన కాదు. పరిసైడు ప్రార్థన హెచ్చింపుతో కూడిన ప్రార్థన, సుంకరి ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థన. అబ్రహాము తగ్గించుకుని ప్రార్థన చేశాడు, తన సహోదరుని కుమారుని రక్షించుకున్నాడు. మోషే తగ్గించుకుని ప్రార్థన చేశాడు, ఇజ్రాయేలును రక్షించుకున్నాడు. యెషయా తగ్గించుకుని ప్రార్థన చేశాడు, తన పెదవులు కాల్చబడ్డాయి. పౌలు గారు తగ్గించుకుని నేను పాపిని అని ఒప్పుకున్నాడు, దేవుని కోసం హతసాక్షి అయ్యాడు, దేవుని యొక్క రాజ్యంలో వారసుడయ్యాడు. నీతి కిరీటాన్ని మహిమ దర్శనంలో చూశాడండి. నీతి కిరీటాన్ని అద్భుతమైనటువంటి దర్శనం పౌలు గారు చూశారు. ఇలా పరిశుద్ధ దావీదు గారు నేను పాపం చేశానని ఒప్పుకున్నాడు, దేవుని కృప ద్వారా కనికరించబడ్డాడు. కాబట్టి ఈ రోజున దేవుని కృపా కనికరములు మన మీదకి రావాలంటే తగ్గించుకుని ప్రార్థన చేయాలి. మన నిజస్వరూపాన్ని దేవుని సన్నిధిలో పెట్టాలి. పాపం చేసి ఇక్కడికి వచ్చి మనం గొప్పలు చెప్పుకుంటే కాదు, తలలు వంచని ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు చెప్పబడిన నా దేవుని మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు, ఎవరికి వాళ్ళే ప్రార్థన చేద్దాం. మరి ఇంతకు ముందు రాజకుమారి పిన్ని గారు ఫోన్ చేశారు. పాశ్రం గారికి, వాళ్ళ వియ్యపురాలు గారు పాశ్రం గారికి చిన్న కల రావటం, వాళ్ళు కలవరపడుతున్నారు. స్వప్న, చక్రి వారిద్దరికి యాక్సిడెంట్ అయినట్టుగా కల వచ్చిందని చాలా కన్నీరు విడుస్తున్న చాలా పిన్ని గారే అయా ప్రార్థనలో పెట్టి ప్రార్థన చేయించండి, ఈరోజు ఉపవాస ప్రార్థన కదని చెప్పారు. కాబట్టి వారి కుటుంబ క్షేమం కోసం కూడా మనం ప్రార్థన చేద్దాం. ఎవరికి వాళ్ళు కొద్ది నిమిషాలు చెప్పబడిన వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. తదుపరి అనేకుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా తమ స్వరాలు తెరచి లేదా మనసులోనైనా హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి. సమయం మించింది కాబట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి ముగిస్తాను. స్తోత్రమయ, 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 స్తోత్రమయ. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవా, దయగలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. కొద్ది నిమిషాలు ప్రభు నీ వాక్యాన్ని వినటానికి అయా మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఇంతవరకు ఎవరైతే నీ సన్నిధికి వచ్చి శ్రద్ధా భయభక్తులు కలిగి శ్రద్ధతో ఆసక్తితో ఈ మాటలు విని అంగీకరించారో నీ బిడ్డలను దర్శించండి. ఎంతవరకు నీ సన్నిధిలో కూర్చుని సమయాన్ని హెచ్చించి అయ్యా నీ మాటలను సేకరించారో నీ బిడ్డలను దర్శించాను. నిజమే ప్రభువా, నాలో మాలో దేనిని బట్టి హెచ్చింపు స్వభావం కానీ, గర్వం కానీ, అహంకారం కానీ మాకు ఉండకూడదు ప్రభువా.
డబ్బును బట్టి కానీ, బంగారాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, ఆస్తిపాస్తులను బట్టి కానీ, చేస్తున్న భక్తిని బట్టి కానీ, ఇస్తున్న కానుకలను బట్టి కానీ, దేనిని బట్టి కూడా ఇదిగో పరిసయుడు వల్లే మేము హెచ్చించుకుని ప్రార్థన చేసేవారికి మేము ఉండకూడదు ప్రభువా. ఇదిగో పరిసయుడు అంటున్నాడు, ఈ సుంకరి వలె ఇతరులతో పోల్చుకుని మేము ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు ప్రభువా. ప్రార్థన అనగా దేవునితో సంభాషణ. అయ్యా, మా స్థితిగతులు ఏంటో మీతో చెప్పుకోవాలి, మా బాధ ఏంటో, మా వేదన ఏంటో, మా కుటుంబ పరిస్థితి ఏంటో నీ సన్నిధిలో చెప్పుకోవాలి. కానీ ఇతరుల గురించి వేలెత్తి చూపించడం కానీ, ఇతరులను తృణీకరించడం అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేయడం కానీ అది అయ్యా మీ నామానికి మహిమ కాదు, మా కుటుంబాలకు సంఘానికి దీవెన కాదు ప్రభువా. ఈ మాటలు ఇక వాక్యం ఎంతమంది అయితే విన్నారో ప్రతి ఒక్కరిలో కూడా నీ వాక్యము ఒక ఖడ్గంగా దూయబడ్డానికి సహాయం చేయండి. నీ వాక్యము అగ్ని అనే వాక్యం సెలవిస్తుంది, దహించి పడడానికి సహాయం చేయండి. దహించు అగ్ని నీ వాక్యం. నీ వాక్యం ద్వారా మేము పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి ప్రభువా. స్తోత్రం తండ్రి, సహాయం చేయండి. ఈ సమయంలో అయ్యా నీ సన్నిధికి చేరువచ్చిన బిడ్డలందరిని బట్టి ప్రార్థిస్తున్నాను. ఎంతో సమయం ప్రభా ఖాళీ లేకపోయినప్పటికీ ఖాళీ చేసుకుని సమయానుకూలంగా ఏదో పరిగెత్తుకుని సన్నిధికి వచ్చారు ప్రభా. దేవుని యందు విశ్వాసం ఉంచారు కాబట్టే నీ బిడ్డలు తండ్రి సమయాన్ని హెచ్చించగలుగుతున్నారు, సమయాన్ని నీ సన్నిధిలో గడపడానికి ఇవ్వగలుగుతున్నారు. అయ్యా నీ బిడ్డలను బట్టి ఆనందిస్తున్నాను. కానీ చాలామంది ప్రభా, అనేక మంది ఆదివారం ఒక ఆరాధనకి పరిమితమయ్యారు తప్ప ఉపవాస ప్రార్థనకి రాలేకపోతున్నారు ప్రభా. ఆదివారం ఆరాధనకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా శనివారం ఉపవాస ప్రార్థనకి రావడానికి ద్వారాలు తెరవబడడానికి సహాయించండి. నీ సేవకునిగా నీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తున్నాను ప్రభువా. సంఘ బిడ్డలందరికీ కూడా అట్టి ఆసక్తి దయచేయండి. దేవాని యందు విశ్వాసము కలిగి ఉండడానికి సహాయం చేయండి. ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలని ఒక గ్రహింపు బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే ఇంతవరకు అయా నీ సన్నిధిలోనికి చేరి నీ మాటలు విని ప్రార్థిస్తున్నాను, బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ అక్కరతో వచ్చారో, ఏ సమస్యతో వచ్చారో, అయ్యా ఎలాంటి ఇబ్బందులతో వచ్చారో నాకు తెలియదు ప్రభువా. అయ్యా సమస్తమును ఎరిగిన దేవుడు గనుక నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఎలా వచ్చారో అలాగే తిరిగి వెళ్ళటానికి వీల్లేదు. ఇదిగో సుంకరి దీనుడిగా వచ్చాడు, కనికరంతో తిరిగి వెళ్ళాడు. ఆ విధంగా నీ బిడ్డలందరూ కూడా కనికరం పొందుకోవాలి ప్రభువా. ఒకవేళ తెలిసి తెలియక మా నోటి మాటల ద్వారా ఎవరైనా గాయపరుచుంటే తండ్రి మమ్మల్ని క్షమించండి ప్రభువా. మా నోటి మాటల్లో ఎవరైనా నొప్పించుంటే ఆయన నన్ను మమ్మల్ని క్షమించండి. అపవిత్రమైన మా పెదవుల్ని కాల్చండి, పవిత్రపరచండి. మా హృదయాన్ని పరిశుద్ధపరచండి, మా దేహాన్ని పరిశుద్ధపరచండి, మా శరీర ప్రాణాత్మలను అయ్యా నీ అమూల్యమైన రక్తం ద్వారా కడగండి. అయ్యా నీ దృష్టికి మేము యోగ్యులుగా ఉండడానికి సహాయం చేయండి. యోగ్యమైన ప్రవర్తన కలిగి సత్ప్రవర్తన కలిగి ఉండడానికి సహాయం చేయండి. నిజమే ప్రభువా, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరమైన వాక్యం చెప్తుంది. ఈ రోజున యథార్థత కలిగి నీ సన్నిధిలో ప్రార్థించే కృప నాకు మాకు దయచేయండి ప్రభువా. నీకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధులదని లేఖనం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. నీ బిడ్డలను దర్శించాను. యవనస్తులు వచ్చారు, అయ్యా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఎవరి చదువుల్లోనూ అన్ని విషయంలోనూ మీ కృపతోడుగా ఉంచండి. ఎవరి బిడ్డలు తండ్రి ఇంకా అనేక మంది ప్రభా నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చారు, బిడ్డలందరినీ దీవించండి. వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, వారి చేతి పనులను దీవించండి. అయ్యా వారి కుటుంబంలో ఆరోగ్యాలను దయచేయండి. అలాగే మరి ముఖ్యంగా ప్రత్యేకంగా ఇదిగో నీ కుమార్తె అయ్యా ఎంతో బాధపడుతూ కన్నీరు విడిచి ఇదిగో కన్నీటితో అయ్యా తెలియజేశారు, తమ మనవిని తెలియజేశారు ప్రభువా. అయ్యా తమ్ముడు చక్రిని బట్టి స్వప్నాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. రాకపోకలను మీ కృపతోడు ఉంచండి, కృపాక్షేమం దయచేయండి. అయ్యా వచ్చిన కళను బట్టి కలవరపడుతున్నారు, విశ్వసించేవాడు కలవరపడ్డని వాక్యం చెప్తుంది. నీ బిడ్డలో ఉన్న కలవరాల కోటలను కూల్చివేయండి నాయన. అయ్యా నీ యందు విశ్వాసం ఉంచి ధైర్యంగా ముందు అడుగు వేయడానికి సహాయం చేయండి. నిత్యము నీ కృపా సన్నిధి ప్రభు నీ బిడ్డలకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. కృపా మినిస్ట్రీ సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. అయ్యా నా గ్రామస్తుల్ని, గ్రామ పెద్దల్ని, ఇరుగు పొరుగు వారిని, నా దేశ ప్రజల్ని, ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. దేశంలో మహారక్షణ కలగజేవాడు ఆయనే అని లేఖనం సెలవిస్తుంది. అయ్యా మా భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా భారతదేశంలో ఉన్న భారతీయులందరినీ జ్ఞాపకం చేసుకోండి. యవనస్తుల్ని, వృద్ధుల్ని, బాలుని, ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో వేసవి కాలంలో ఉన్నాం తండ్రి. వాతావరణాన్ని బట్టి ఎంతోమంది ఆ ఎండబారిన పడుతున్నారు ప్రభు. ఎలాంటి వడదెబ్బలు తగలకుండా, ఈ ఎండ తీవ్రత వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా ప్రభు బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. పగల ఎండ దెబ్బైనా నీకు తగలదు అన్న వాగ్దానం మా పట్ల స్థిరపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. ఆరోగ్యము దయచేయండి, ఆయుష్ను దయచేయండి, కృపాక్షేమం దయచేయండి. నా ఎడల మా ఎడలున్న మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలకు మేము ఉండడానికి సహాయం చేయండి. కృప కలిగిన దేవా, దయ కలిగిన దేవా, ఈ సమయంలో బిడ్డలు తిరిగి వెళ్తుండగా కృపాక్షేమం దయచేయండి. మీ చిత్తమైతే మీరు ఆకలి ఆలస్యమైతే మరొక పరే మీ రీతిగా మేము అందరూ కూడా కలిసి మీ నామాన్ని స్తుతించే భాగ్యం దనిత మాకు దయచేయండి. రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమాన్ని మీ నామానికి మహిమకరంగా జరిగించండి. ప్రతి విధమైన ఆటంకాన్ని, కీడును దూరపరచండి. ప్రతి వారి యొక్క వ్యాధి బాధల బయలు బంధకులను చుడుదల దయచేయండి. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని పాటించడానికి సహాయం చేయండి. 10 గంటలకే మందిరానికి రావడానికి సహాయం చేయండి. వెసులుబాటు దయచేయండి, కృపాక్షేమం దయచేయండి. సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మనికనున్న సహవాసం
కూడి వచ్చిన బిడ్డలకును, వాక్యం విని తమ హృదయాలను సరి చేసుకున్న బిడ్డలకును, సకల కోటి పరిశుద్ధులకును రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమానికి సదాకాలము తోడుని నడిపించి బలపరిచి స్థిరపరచునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.